కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు గౌడ్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద కల్లుగీత కార్మికులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో గీత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ముందుగా భువనగిరి జిల్లా కేంద్రం నుండి భారీగా ర్యాలీతో బయలుదేరి జిల్లా కలెక్టర్ ముందు నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ లో వినతి పత్రం అందజేశారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన వృత్తి కల్లుగీత వృత్తిని తమ జీవనోపాధి కోసం చేస్తున్న గీత కార్మికులు ఈ సంవత్సరంలో 80 మంది తాటి చెట్లపై నుండి పడి గాయపడి మృతి చెందడం జరిగింది. వారికి ఎక్స్గ్రేషన్ మంజూరై 2,67,00,000 రూపాయలు పెండింగ్లో ఉంది. ప్రభుత్వం సంవత్సరం అయినా అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు నిధులు కేటాయించకపోవడం బాధాకరం. వెంటనే 80 కుటుంబాలకు రావాల్సిన 2,80,00,000 రూపాయలను విడుదల చేసి ఆ బాధిత కుటుంబాలకు అందించాలని, అదేవిధంగా వృత్తి చేస్తున్న 18,000 మంది గీత కార్మికులకు వెంటనే సేఫ్టీ మొగ్గులు ఇచ్చి ప్రమాదాలను నివారించాలని, అదేవిధంగా నందనంలో మన ప్రభుత్వం ఏదైతే గతంలో శంకుస్థాపన చేసి ప్రారంభానికి సిద్ధం చేసిన నీరా తాటి ఉత్పత్తుల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాలని, 2,000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం 4,000 రూపాయలు పెంచి మేము గీత కార్మికుల సంక్షేమానికి పాటుపడదామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన 4,000 పెన్షన్ను గీత కార్మికులకు ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి గీత కార్మికుడికి సేఫ్టీ మోకులతో పాటు సైకిల్ మోటార్లను కూడా ఇవ్వాలని, 5 ఎకరాల భూమి ఇచ్చి మన నీళ్ల వసతులు ప్రభుత్వమే కల్పించి గీత కార్మికుల సంక్షేమానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించి ప్రతి కుటుంబానికి 2,00,000 రూపాయలు ఇవ్వాలనే నినాదంతో డిమాండ్ తోటి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. గతంలో ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి మన యాదగిరిగుట్ట బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. వారు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల మాది తుకాపురము మండలంలో ఆత్మకూరు జిల్లా నల్లగొండ పొలగాని వెళ్ళి చనిపోయిండు. ఆ డబ్బులు వస్తలేవు, రావాలని డబ్బులు రావాలని. పాపలు ఎన్ని రోజులు అయింది? సంవత్సరం అయింది. ఎంతమంది? 2 పాపలు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? వ్యవసాయం.